పాలిటిక్స్ మీదనే ఎక్కువ ఇవాళ అన్ని పత్రికలు రాశాయి. అసలు ఏపీ కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? షర్మిల రైట్ ఏపీపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది, నిన్న కూడా రివ్యూ అయింది. ఈ వార్తలన్నీ చూస్తే కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కొత్త మార్పు జరగబోతుంది, ఒక కొత్త సమీకరణలు జరగబోతున్నాయి అనే వార్తలు వస్తున్నాయి. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఎలా రివైవ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు నిన్న ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించి పొలిటికల్ స్ట్రాటజీ కమిటీ మీటింగ్ జరిగింది. అవునండి. ఆ మీటింగ్ కు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారు, ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్యంఠా గారు, సెక్రటరీస్ మయ్యప్పను, క్రిస్టఫరు, మిగతా రాష్ట్రానికి సంబంధించి పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, సిడబ్ల్యూసీ రఘువీరారెడ్డి, నాతో కలిసి 22 మంది పాల్గొన్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించింది 22 మంది నాయకులు ప్లస్ వాళ్ళు. ఇక్కడ ప్రధానంగా జరిగింది 2 గంటల పాటు జరిగింది. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. ప్రధానంగా వచ్చిన చర్చ ఏమంటే రేపు రాబో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పార్టీని ఏ విధంగా సమాయత్తం చేయాలి అనేది ప్రధానమైన అంశం. దాని చుట్టూ మొదటిది ఏమంటే ఈ యొక్క 3-3.5 నెలల ఉధృతంగా ప్రచారం చేయాలి. ఈ యొక్క క్షేత్రస్థాయిలో పార్టీ పరంగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, గతంలో కాంగ్రెస్ ఏం చేసింది, తర్వాత విభజన చట్టం ఇచ్చిన హామీలు, వీటి మీద ఉధృతంగా ప్రచారం చేయాలని ఒకటి. రెండవది, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీకి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి పార్టీలోకి వేరే పార్టీల నుండి కానీ న్యూట్రల్గా ఉండే వాళ్ళు కానీ వస్తే వాళ్ళను ఆహ్వానించాలి, వాళ్ళని చేర్చుకోవాలి అనేది రెండో పాయింట్. ఇక ఆ నేపథ్యంలో షర్మిల ఎవరు వచ్చినా చేర్చుకోవాలి పార్టీ సిద్ధాంతాలకు లోబడి. ఆ నేపథ్యంలో షర్మిల కూడా వస్తే దానికి కూడా షర్మిల కూడా ఉదయపూర్వక ఆహ్వానం. ఇది ఓవరాల్ గా జరిగింది. నిన్నటి పేపర్లో కూడా రిపోర్ట్ అయింది. రాహుల్ గాంధీ మీలాంటి వారి ఒపీనియన్ తీసుకున్నారు, షర్మిల వస్తే మీకేమైనా అభ్యంతరమా అని ఏపీ కాంగ్రెస్ నేతల ఒపీనియన్ కూడా తీసుకున్నట్టు కూడా తెలిసింది. అవి కొన్ని పేపర్లు కూడా రిపోర్ట్ చేశాయి. అభ్యంతరమా కాదు, ప్రయోజనమా కాదా, అభ్యంతరం కాదు, ప్రయోజనమా కాదా అంతే. మళ్ళా వచ్చేసి ఇది ఈ నేపథ్యంలో వచ్చేసి ఎవరు వచ్చినా పార్టీ సిద్ధాంతాలకు లోబడి చేర్చుకోవచ్చు, ఆహ్వానించాలా. ఈ నేపథ్యంలో షర్మిల వచ్చేసేసి వస్తే ప్రయోజనమా కాదంటే ఏదో ఒకరిద్దరు తప్పనిచ్చేసి మిగతా వాళ్ళందరూ ఎవరు వచ్చినా ప్రయోజనమే కదా. ఆ నేపథ్యంలో రాజశేఖర్ కూతురుగా షర్మిల వస్తే ప్రయోజనం లేకుండా ఎందుకు ఉంటుంది, ప్రయోజనం ఉంటుందని చెప్పారు. అంతవరకే జరిగింది. కానీ ఇంకా వచ్చేసి ఆవిడకు పిసిసి పగ్గాలని ఇంకోటని అవన్నీ ఏం చర్చకు రాలేదు. ఓన్లీ ఎవరినైనా చేర్చుకోవడం నేపథ్యంలోనే ఆవిడ పేరు కూడా వచ్చింది. అందరూ వచ్చేసి చెప్తా ఒకరిద్దరు తప్పనిచ్చేసి ఒకరిద్దరు వచ్చేసి దాని స్పెసిఫిక్ గా అవసరం ఏముంది. రాజశేఖర రెడ్డి 10 years అయిపోయింది. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ ఓడిపోవడం జరిగింది. కాబట్టి మనం వచ్చేసి అందరితో చేర్చుకోవచ్చు అనే యాంగిల్ జరిగింది. తప్పనిచ్చేసి ఆవిడకు పిసిసి పగ్గాలనేది ఇంకోటి ఉన్నది. కానీ ఓవరాల్ గా ఆవిడ సేవలు ఏ విధంగా పార్టీ ఉపయోగించుకునేది అనేది అది అధిష్టానం నిర్ణయిస్తుంది అనే వాళ్ళు చెప్పలేదు, ఇక్కడ ఎవరు చెప్పలేదు. కానీ ఓవరాల్ గా అక్కడ జరిగింది ఏమంటే రేపు చేరడం ఖచ్చితం. ఏది వచ్చేసి చేర్చుకోవడం అనే దానికంటే చేరడం, ఆవిడ చేరదలుచుకునేది ఆవిడ నిర్ణయించుకునేది. కాబట్టి ఆవిడ ఎవరు వచ్చినా ఆహ్వానిస్తున్నాం కాబట్టి ఆవిడ వస్తా ఉంది కాబట్టి ఆవిడని కూడా ఉదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మేమేదో ప్రయత్నం చేసి ఆమె చేరడం లాంటి సరే పిసిసి ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా, లేకుంటే ఏపీ స్టార్ క్యాంపెయిన్ లో అది ఉంటారా అనేది దట్ ఇస్ సెకండరీ. కానీ అది చర్చకు రాలా అంటే కొన్ని పత్రికలు రాస్తున్నాయి, 3-4 రోజులుగా రాస్తున్నాయి, కొన్ని స్కూప్స్ కూడా వస్తున్నాయి. రైట్, అది కాస్త పక్కన పెట్టండి. కానీ మీరు ఒక కాంగ్రెస్ పార్టీ నేతగా, ఒక కాంగ్రెస్ పార్టీ మ్యాన్ గా డే 1 నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగారు కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల దృష్ట్యా చేరిక మనము ట్రాక్ రికార్డ్ తీసుకుంటే కొన్నిసార్లు ఫెయిల్యూర్ కానీ కామారెడ్డి ఉంది. కామారెడ్డిలో ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఒక ముఖ్యమంత్రిని ఓడించిన వెంకటరమణారెడ్డి గురించి ఎవరో చర్చించుకుంటున్నారు. కేసీఆర్ ను ఇటు రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో వచ్చేసి ఒక బీజేపీ క్యాండిడేట్ వెంకటరమణారెడ్డి ఓడించారు. కాబట్టి కాలం అనేది అనేక సమస్యలకు పరిష్కారము. కాబట్టి ఇప్పుడు షర్మిల వచ్చేసి పార్టీ పెట్టింది, తెలంగాణలో తిరిగింది, ఆఖరికి పోటీ చేయలేదు. అది ఆవిడకు సంబంధించిన ట్రాక్ రికార్డు. ఒకసారి వచ్చేసి ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఇంకోసారి సక్సెస్ కావచ్చు. కాబట్టి చంద్రబాబు కేసీఆర్ ఓడిపోయినోడే, రేవంత్ రెడ్డి ఓడిపోయినోడే, చంద్రబాబు నాయుడు ఓడిపోయిందే, ఇందిరాగాంధీ ఓడిపోయిందే, తర్వాత ఎన్టీ రామారావు కూడా ఓడిపోయిన వాళ్ళే. కాబట్టి
కాలం అనేది ఆ సమయం సందర్భం బట్టి రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2 సార్లు కూడా కడప జిల్లాలో కూడా టీడీపీకి మెజార్టీ వచ్చింది, 2 సార్లు రాష్ట్రంలో టీడీపీ అధికారంకి వచ్చింది ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. కాబట్టి అనేక సమస్యలకు కాలము ఆనాటి పరిస్థితులు డెఫినెట్ గా వచ్చేసి ఒక రాజశేఖర కూతురుగా ఆవిడ ఒక ఎస్టాబ్లిష్ లీడర్ గా అనేది ఇంకా ఏ మేరకు అనేది కాలం నిర్ణయించాలి. అంతే తప్ప ఏదో మిగతా వాళ్ళు తక్కువని కానీ ఆవిడ వస్తానే ఏదో అద్భుతాలని కానీ కాలం అనేది అన్నిటికీ అతీతం. ఆ సమయం సందర్భం బట్టి ఒక్కసారి ఒకరు క్లిక్ అవుతారు. వైఎస్ఆర్సీపీ నాయకులు